నిజంగా కూడా అరే భయ్ వీళ్ళు ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అనే డౌట్ ఉత్పన్నమైంది నాకు. నేను ఇది చేయాల్సింది ఎవరో తెలుసా? అధికార పార్టీ అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాలి. మరి మా ప్రభుత్వం చేయకపోవడం వల్ల విపక్షం ప్రభుత్వం అయిపోతుంది. ఎట్లా అంటే చూడురిగో బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం, నిన్నైనా రేపన్నా న్యాయమైన కోట ఇచ్చేది కేసీఆరే. మాట తప్పిన కాంగ్రెస్ను కర్రగాల్చి వాత పెట్టాలి. స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్ రైట్ అవుతుంది. పరకాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ మహిళలకు కుటుంబ మిషన్లు కేసీఆర్ కిట్ల పంపిణీ అంటూ కూడా చూడొచ్చు. ఏది గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పరకాలలో బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించి చిన్నారులను ఎత్తుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి. హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ సమ్మక్క సారలక్క రాణి రుద్రమ వారసులైన వరంగల్ ఆడబిడ్డలు కర్రగాల్చి వాత పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ క్యాడర్ను కేసీఆర్ వచ్చినట్లు భావించి ఆశీర్వదించాలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. కానీ కిడ్స్కు కాంగ్రెస్ బెదిరింపులు, తమ ఎవరైతే అనుమానికులు ఉంటారో వాళ్లకు సంబంధించిన ఉద్యోగాలకే ఇవ్వాలంటూ నేతలకు రేవంత్ సర్కార్ గూండాయిజంతో పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో కాంగ్రెస్ మరో మెగా మోసం, 160 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి బ్యాచ్. దీనిపై అసెంబ్లీలో నిలదీస్తాం. ఈ కేసీఆర్ కిట్టుకు సంబంధించి బాలింతలు వాళ్ళకి సంబంధించి ఇవ్వడానికి అంత కష్టం ఏమొస్తున్నది? నాకు అర్థం కాని విషయం. ఇది ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం కదా. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమంలో విపక్షం కూర్చున్నది అంటే ప్రభుత్వం ఇంకేందుకు భజన చేసుకుందామా అని అనుకోర్రి. గింతే మరి మన ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది. మీకు అర్థమైతే లేదు. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు విపక్షం చేసి ప్రజలలో మంచి పేరు వస్తున్నది, ప్రభుత్వం పరుగువాయే. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం చూడుర్రి వాళ్ళు ఎంత మంచిగా చేసుకుంటున్నారో. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకేం చేయాలి? కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అధికారంలో ఎవరు ఉన్నట్టున్నది? వీళ్ళు ఉన్నట్టు లేరు, వీళ్ళే ఉన్నట్టున్నది కదా. ఇంకే ఉంటుంది, అంతకుమించి ఇంకే ఉంటుంది. ప్రతి పల్లెటూరులకు వైన్స్ అమ్మకాలు తగ్గిన దుకాణాలు గ్రామాలకు తరలింపు. లైసెన్స్ గడువు 3 ఏళ్లకు పెంచే ఆలోచన. రాష్ట్రేతరులకు గీత, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మద్యం ఆదాయం పెంచేందుకు సర్కార్ ఫోకస్. వరుస ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు, ప్రభుత్వ ఆదేశంతో నూతన పాలసీపై కసరత్తు. రాష్ట్రంలో మద్యాన్ని మరింత ఏరులై పారించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నది. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది. అప్పులతో ఢీలా పడ్డ ఖజానాకు కిక్కెక్కించేందుకు అదొకటే మార్గమని, ఎలాగైనా ఏడాది ఎక్స్చేంజ్ ఆదాయాన్ని 60,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం కొత్త పాలసీ సిద్ధం చేస్తున్నది. ఏమున్నది అన్నా? మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా అన్న, ఇక మెడల పుస్తెలతాలు ఉన్నది కదా, ఇక దిగిపోతుంది. వీళ్ళు 60,000 కోట్లకు చేస్తాయి. ఏం చేయాలి? గ్రామాలల్లో గ్రంథాలయాలు కట్టాలి. గ్రామానికి సంబంధించి రోడ్లు వేయాలి, లైట్లు పెట్టాలి, డ్రైనేజ్ వ్యవస్థను మంచిగా చేయాలి. ఇల్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందించాలి. గ్రామ అభివృద్ధిని చేసే ప్రయత్నం చేయాలి. యువతకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేదా స్వయంగా వాళ్ళ యొక్క ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. కానీ మద్యాన్ని ఎందుకు? లివర్లు పాడు చేసి కిడ్నీలు పాడు చేసుకొని తాగి రోడ్ల పొంటి తిరిగి ఇంటికి పోయినాక భార్య పిల్లలను కొట్టనీక, జీవితాలు ఆగంగానిక ఊరికో వైన్ షాప్ అట. వైన్ షాప్ ఎవరైనా వైన్ షాప్ పెడతారా? ఈ వైన్ షాప్ల కోసమా 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ వైన్ షాప్ల కోసమా? ఊరుకో వైన్ షాప్ కోసమా? మార్పు 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 అని కాంగ్రెస్ పార్టీని తెచ్చింది. ఈ వైన్ షాప్ల కోసమా? వారెవ్వా శబాష్ భాయ్, ఇది కాంగ్రెస్ మార్పు అంటే. అర్థమవుతుందా? వీళ్లకు లిక్కర్ మీదే వచ్చే ఆదాయం కావాలి కానీ పరిశ్రమలు తీసుకొద్దాం, దాని మీద వచ్చే ఆదాయాలు వద్దు, పరిశ్రమల మీద ఆదాయం వద్దు, లేదా ఆదాయ సంపద సృష్టి చేద్దామని లేదు. అంతకు మించి వేరే ఏం కనబడతలేదు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? తెలంగాణ ప్రాంత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంతకంటే దారుణం ఏముంటుంది?